ఎన్నికల హామీలు నెరవేర్చి కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి పల్లెను చుట్టేస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టు కెనాల్ను పూర్తి చేసి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్న అమిలినేని సురేంద్రబాబుతో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మరొక 3 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పల్లెల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. టీడీపీ కళ్యాణదుర్గం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి ఓటేయాలని చెప్పి ఆయన చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అందరూ సురేంద్రబాబు. సురేంద్రబాబు చెప్పండి, ఎట్లా ఉంది? చూస్తుంటే క్యాంపెయిన్ ఇప్పటికే దాదాపు కళ్యాణదుర్గం అంతా రౌండ్ వేసినట్టు. మొత్తం క్యాంపెయిన్ టోటల్ గా ఒక రౌండ్ పూర్తి అయిపోయింది. అన్ని గ్రామాల్లో కూడా మొత్తం అతి కష్టం మీద పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఎక్కడ పోయినా కూడా బాగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, దండోపదండాలకు వస్తున్నారు. ఇంకొక 4-5 గ్రామాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తా. అన్ని గ్రామాలు పూర్తి చేసి ప్రజలకు ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్న వాళ్ళకి, గెలిచిన తర్వాత కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని. ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా వాళ్ళ కళ్యాణదుర్గం ప్రాంతానికి వచ్చి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? 13వ తేదీ ఏం జరగబోతుంది? ఇప్పుడు మీరే చేశారు కదా, మీరే మీ కళ్ళతో చూస్తున్నారు ఆ స్పందనని. అసలు పూర్తిగా కుల మతాలకు అతీతంగా, మరి కులాలకు అతీతంగా కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తామనేటట్టు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయంగా ప్రజలు ఆదరిస్తున్నారు. మేము కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని ప్రజలే చెబుతున్నారు. కాబట్టి ఏదేమైనా కూడా జూన్ 4వ తారీఖు మన విజయం తథ్యమని అనుకుంటున్నాం. చూస్తున్న మిగతా నియోజకవర్గాలు చూస్తే ఎంతో డెవలప్ అయినాయి. ఇక్కడ చూస్తే ఈ ఊరి ప్రజలు అడుగుతున్నది ఎర్ర బస్సు రావాలని, వాళ్ళ యొక్క అంబిషన్ ఎర్ర బస్సు ఈ ఊరికి రావాలనేది వాళ్ళ జీవితాశయం ఉన్నట్టుంది. సో ఇంత దరిద్రం అంటే ఇంత వెనకబడిన ప్రాంతాలని ఏ రకంగా మీరు ఏదైనా ప్లానింగ్ ఉంది, ఎట్లా చేయబోతున్నారు? మీరు ఎక్కడైనా చూసారా ఇలాంటి గ్రామాలు? ఎర్ర బస్సు అడగడం ఎక్కడైనా చూసారా? చూడండి, మనం ఎంత వెనుకబాటు. ఎర్ర బస్సు అడుగుతున్నారంటే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు మర్చిపోయినట్టే లెక్క. అంటే వీళ్ళకి ఇంతకన్నా చాలా అభివృద్ధి చెందిన గ్రామాలు ఉన్నాయి. అదే చెప్తున్నా, ఎర్ర బస్సు లేకపోతే మనం ప్రజాప్రతినిధిగా ఉండి కూడా దానికి అర్థం లేదు. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ రోడ్డు వేసి ఎర్ర బస్సు వచ్చేటట్టు, అంటే ఆర్టీసీ బస్సు వచ్చేటట్టు చేస్తాను. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఉండడానికే ఈ ప్రజల కోసం ఉన్నాయి. ఆ ప్రజలకు సౌకర్యంగా లేకోకుండా బస్సు రాలేదంటే మన దురదృష్టకరం. ఇవన్నీ కూడా మన సీఎం గారి, కాబోయే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చెప్పి మనకు కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత. చాలా గ్రామాలు అంటే వెనుకబాటుకు గురైన కనీస సౌకర్యాలు ఇలాంటివి, బస్సు కానీ ఒక హాస్పిటల్, కనీస సౌకర్యాలు, రహదారి పక్కూరికి లేని పరిస్థితుల్లో మీ ఎజెండాలో ఇవన్నీ పెట్టారా? ఏం చేయబోతున్నారు? మేము ప్రత్యేకంగా అజెండా పెట్టాము. 12 అంశాలతో కూడిన మాది మేనిఫెస్టో ఒకటి ఉంది. ఆ మేనిఫెస్టో కూడా పబ్లిక్గా ప్రజల్లోకి వదిలాము. ఎందుకంటే ఏమేమి చేయబోతున్నాం అన్నీ కూడా వివరంగా వివరించాము. అవన్నీ కూడా మీరు కూడా పాంప్లెట్ చూసుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలతో పాటు అది కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే మాత్రం మన ప్రాంతం కళ్యాణదుర్గం నియోజకవర్గం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అభివృద్ధి చెందిందనేటట్టు ఉంటుందని తెలియజేస్తారు. చాలా మంది ఇక్కడ మంత్రి ఉషశ్రీ ప్రాతినిధ్యం వస్తున్నారు ఈ రోజు కూడా. అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఆమె ఉన్నారు. గతంలో కూడా చాలా మంది ఇక్కడ లీడర్లు పనిచేశారు. రవిరెడ్డి పనిచేశారు, అంతకుముందు చాలా మంది చేశారు. ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ చేయలేదు. అందరూ వచ్చిపోయినట్లే సురేంద్రబాబు కూడా ఏమన్నా అంటే జనాలుగా అపోహలు కూడా కొంత ఉన్నాయి కదా, ఎట్లా ఉంటుంది? నేను అందుకోసమైతే నేను రాలేదు, క్లియర్గా డెవలప్ చేయాలని వచ్చాను ఇక్కడికి ప్రజల్లోకి. దానికోసం ఏంటి, నేను అనంతపూర్లో నిలబడి అక్కడే ఉండిండేవాడిని. ఎందుకంటే అభివృద్ధి ఆల్రెడీ చెందింది. నాకు టికెట్ కూడా అక్కడ ఇచ్చేవాళ్ళు. అతి సులభంగా కూడా గెలిచిపోయాను అక్కడ. ఇక్కడ వీళ్ళ కోసం నిజంగా వీళ్ళలో ఒకటిగా ఉండాలా. వీళ్ళకి భైరవానితిప్పకు సంబంధించి ఏదైతే 114 చెరువులు ఆ నీళ్ళు ఇస్తే, మరి అలాగే ఈ రోడ్లన్నీ సౌకర్యం చేస్తే కూడా మనం వీళ్ళ గుండెల్లో ఉండేటట్టు నేను వాళ్ళలో ఉండాలనే నా సంకల్పం. ఖచ్చితంగా ఆ పనులన్నీ చేసి వాళ్ళ జీవితకాలం నన్ను గుర్తుపెట్టుకునేటట్టు ఉంటానని మీ ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు ఒక్కడిగా మమేకం అయిపోయినటువంటి వ్యక్తిగా పూర్తి స్థాయిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రచారం తర్వాత ఏదైతే రిజల్ట్ మాత్రం పక్కాగా గెలిచేది తానే అని కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాడు. గెలిచిన తర్వాత ఇక్కడే ఉంటా, స్థానికులతో మమేకం అయిపోతా. కనీసం 40-50 ఏళ్లలో ఎర్ర బస్సు లేని గ్రామాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు చేపడతానని చెప్పి ఎమ్మెల్యే సురేంద్రబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, కళ్యాణదుర్గం నుంచి.